రాజకీయ పార్టీలు, సినీ అభిమానులు, కులాల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలాగా వ్యవహరించారంటూ నమోదైన కేసులో వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించింది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు. ఇక గురువారం రాత్రి 9:30 ఇవాళ ఉదయం 5 గంటల వరకు కూడా రెండు పక్షాల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. మార్చి 12 వరకు పోసాని ఇప్పుడు రిమాండ్లోనే ఉండనున్నారు. ఇక ఆయనకు రాజంపేట సబ్ జైలుకి అయితే తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ. 6 అయితే మొత్తానికి చూస్తే జనసేన నాయకుడు జోగినేని మనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదైతే పోసాని మురళీకృష్ణ వైఎస్ఆర్సీపీ నాయకుడు, అదే విధంగా ప్రముఖ సినీ నటిగా ఉన్నాడైతే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పటికీ కూడా అతని పైన అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ సంబంధించిన పోసాని మురళీకృష్ణ ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కావచ్చు, అదే విధంగా నారా లోకేష్ పైన కావచ్చు, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంతోనే అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే మొత్తానికి అన్నమయ్య జిల్లాలోని సంబేపల్లి పోలీస్ స్టేషన్ లో అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అదే విధంగా ఓబులవారిపల్లి మండలంలోని జోగినేని మణి జనసేన పార్టీకి చెందిన ఒక వ్యక్తి అయితే అక్కడ కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా గత 2 రోజుల క్రితం అయితే పోసాని మురళీకృష్ణ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి చూస్తే విచారణలో భాగంగా కూడా నిన్న పూర్తి స్థాయిలో అయితే అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో అయితే అతన్ని విచారణ కూడా నిర్వహించడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విచారణలో భాగంగా కూడా అతనికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. మొత్తానికి పలు అంశాలపైన కూడా అతని పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే మొత్తానికి చూడాలి, ఏది ఏమైనప్పటికీ కూడా పోసాని మురళీకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపైన ఈ యొక్క కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఇప్పటికే పలు విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా అయితే వైఎస్ఆర్సీపీ నాయకుల పైన టార్గెట్ పెట్టడం అనేది చాలా దారుణం అనేసి కూడా అనుకోవచ్చు అనేసి అంటున్నారు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా అయితే మొత్తానికి చూడాలి, వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇచ్చిన ఇదివరకే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా కూడా ఒక మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి తుంగలోకి తొక్కేసి అయితే మా పైన కక్ష కట్టేసి ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం చాలా దారుణం అని కూడా పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అంటున్నారు. మొత్తానికి చూడాలి, ఏది ఏమైనప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా అయితే ఈ యొక్క కేసులు అయితే నమోదు చేస్తున్నారని సరే అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఇటీవల కాలంలో కూడా వర్ర రవీంద్రన్ కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అదే తరహాలో చూస్తే ఈ రోజు పోసాని మురళీకృష్ణ కూడా అరెస్ట్ చేయడం జరిగిందని అనుకోవచ్చు. మొత్తానికి చూడాలి, కూటమి ప్రభుత్వం ఏదైతే రెడ్ బుక్